స్వర్గీయ ఎం సత్యనారాయణరావు గారు ఎంఎస్ఆర్ గారి 3వ వర్ధంతి సందర్భంగా జమ్మికుంట పట్టణంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అతను ఇక్కడ నుంచి దాదాపు 3 సంవత్సరాల క్రితం చనిపోయి మరి ప్రజల గుండెల్లో తెలంగాణ ప్రజల్లో ఆ రోజు తెలంగాణ విజయం గురించి పోల్చినటువంటి మహానేత, ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఇందిరాగాంధీ ఆమె దగ్గర ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా పనిచేసి మరి తెలంగాణలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పిసిసి ప్రెసిడెంట్గా అధికారం తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యమంత్రి పాత్రలో పోషించినటువంటి ఎం సత్యనారాయణరావు గారు మన మధ్య లేని లోటు చాలా బాధాకరం. ఎందుకంటే అతను క్రమశిక్షణతో కలిగిన మా గురువు గారు మాకు రాజకీయంగా నాకు ఎంతో చేసి అతని అడుగుజాడలో అతను నేర్పిన క్రమశిక్షణతో ఈరోజు రాజకీయాల్లో రాష్ట్ర స్థాయి నాయకునికి ఎదగడానికి కారణమైంది. దాంతో ఈ ప్రాంత తెలంగాణ ప్రజలకు చాలా దురదృష్టం. ఎందుకంటే అతను లేని లోటు ఈ కాలంలో తెలంగాణ వచ్చిన తర్వాత మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన టైంలో అతను లేకపోయి చనిపోవడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. అతను ఉంటే పార్టీకి ఎంతో సేవ, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని చనిపోయిన వ్యక్తుల్లో ఆయన ఒక ముఖ్యుడు. అతని అడుగుదారులలో ఇప్పుడు యువతరం మరి తెలంగాణ పార్లమెంట్ సభ్యునిగా ఉండి 3 మాటల తెలంగాణ ఉద్యమంలో కానీ 78 నుంచి 3 మాటల పార్లమెంటు సభ్యునిగా ఉండి కరీంనగర్ జిల్లా అభివృద్ధిలో ఎంతో అభివృద్ధి పథకంలో తీసుకుపోవడానికి అప్పుడు అతను దోహదపడిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి అతను స్ఫూర్తిగా తీసుకొని ఈ తరం యువతరం ఇప్పుడున్న కాలం కాంగ్రెస్ పార్టీ నాయకులంతా అతని ఆదర్శ తీసుకొని అతని క్రమశిక్షణతో అతని అడుగుతాడల్లో అందరూ ముందుకు పోవాలని కోరుతున్నాను.